అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో 2 మండలాలు సముద్ర తీర ప్రాంతాలుగా ఉన్నాయి. అయితే ఈ 2 మండలాల్లో సముద్ర తీర ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఈరోజు ప్రభుత్వాలపైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయాలు కూడా అందటం లేదని ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎటువంటి సాయాలు అందకపోగా, అలాగే ప్రభుత్వం కూడా మీకు వలలు కూడా ఇస్తామని అయితే మాత్రం గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వలలు అయితే ఇవ్వలేకపోవడంతో ఈరోజు మత్స్యకారులు అంతా కూడా ఈరోజు ఇటువంటి ఒక ఇనపతో తయారు చేసినటువంటి గేలాలను అయితే మాత్రం వేసుకుని పడవల్లోకి వెళ్ళి కొన్ని వందల కిలోమీటర్ల దూరం అయితే మైళ్ళ దూరం అయితే ప్రయాణించి అక్కడ చేపల వేటకి చేసుకుని వస్తున్నామని అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే అయితే దీన్ని రిపేర్లు చేస్తూ ఇటువంటి ఆ వలన లేకపోవడం చేత ఇటువంటి గేలాలనే మళ్ళీ ఒకసారి ఉపయోగించిన దాన్ని మళ్ళీ ఉపయోగిస్తూ ఇటువంటి గేలాలని ఏ విధంగా ఉపయోగిస్తారు, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు వలలు ఉంటే బాగుంటుందా, గేలాలతో మళ్ళీ ప్రభుత్వం నుంచి కోరుకుంటే బాగుంటుందా, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు ఆ మత్స్యకారులకు సంబంధించిన మహిళలు ఉన్నారు. అంటే ఈరోజు చూసుకుంటే ఈ గేలాలని, దీనికి సంబంధించిన ముళ్ళుల్ని ఇవన్నిటిని కూడా రిపేర్ చేస్తున్నటువంటి మహిళలు వాళ్ళే. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు అయితే ఆ సముద్రంలో వేటకి వెళ్తూ ఉంటారు. వేటకి వెళ్ళి వచ్చినటువంటి ఆ చేపల్ని, అలాగే అక్కడ అయినటువంటి రిపేర్ అయినటువంటి ఆ వలలతో పాటు ఇటువంటి గేలాలని ఇవన్నింటిని కూడా రిపేర్ చేస్తున్న మహిళలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం చేస్తారు, ఏంటి ఇవి అంతా, ఏ విధంగా ఇవి మీరు రిపేర్ చేస్తున్నారు, ఏంటివి? గవర్నమెంట్ తెస్తున్నారు గేలాలు, మేము కొనుక్కుంటున్నాం. మా ఆస్తి మా తాడుకు పెట్టుకోడాకు అని దానికి చేపలు పడతాయని 100 కమ్మిలి 250 రూపాయలు 100 కమ్మిలి గేలాలు అలా తెచ్చుకొని మేము తాడు 200 గేలాలు, ఒక 500 గేలాలు, 600 గేలాలు అలాగ చేసుకొని పెట్టుకుంటాము. ఆ తాడు తీసుకొని ఏటకెళ్తాము, ఏటకెళ్ళి చేపలు తెచ్చుకుంటాము. ఉంటే తెచ్చుకుంటాము, లేకపోతే వచ్చేస్తాము, అంతే. అంటే మీకు ప్రభుత్వం నుంచి వలలు ఇవ్వలేదు కదా, వలలు ఇస్తే బాగుంటుంది అంటారా, లేదంటే ఇటువంటి గేలాలని కోరుకుంటున్నారా మీరు ప్రభుత్వం నుంచి? వల్ల ఏట అయితే మరి చేయలేరమ్మ, వల్ల ఏట అయితే చేయలేము. ఈ తాడు ఏట అయితేనే చేస్తాము, గేలాల ఏట అయితే చేస్తాము. గేలాలు ఉంటే చేస్తాము. వల్ల పొత్తడము, ఏటకి వెళ్ళడము, వల్ల ఏట చేయడము. సగం మంది చేస్తారు వల్ల ఏటలు, సగం మంది ఏట చేస్తారు. మొత్తం మా ఊరు, మా మండలం, మా గ్రామం మాత్రము, మా బరిపేట గ్రామం వల్ల ఇదే ఏట. వల్ల ఏట అయితే చెయ్యరు. వల్లల ద్వారా అయితే ఎక్కువ ఆదాయం వస్తుందా, ఈ గేలాల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందా? వల్లల ద్వారా ఎక్కువే వస్తుంది, గేలాల ద్వారా ఎక్కువే వస్తుంది. ఏదేసుకుని ఒక వాళ్ళకి పడిన చేపలు వాళ్ళకే పడతాయి, గేలాలకే పడతాయి. ప్రభుత్వం నుంచి వలలు ఇస్తే బాగుంటుంది, గేలాలు ఇస్తే బాగుంటుందా, మీకు ఇటువంటివి ఇస్తే బాగుంటుంది? ఏవిచ్చిని తీసుకుంటారు, మరి ఏడ చేసుకుంటారు అంటే తీసుకుంటారు, లేదంటే గేలాలే కావాలంటే గేలాలు తీసుకుంటారు. అయితే మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయాన్ని కోరుకుంటున్నారు? ఎటువంటి సాయాన్ని కోరుకుంటున్నామంటే గవర్నమెంట్దే దయ. మరి అది టియ్యి మాకు ఈ తొప్పలు ఉన్నాయి, ఈ తొప్పలు తీసి చిన్నదో షెడ్లాటో కడితే, బంగ్లా నాడు కడితే అందులో మా తాళ్ళు మా ఇంజిలాలు ఒక కాలు అంతగా సముద్రం దగ్గర ఉందో మా వాళ్ళు ఇంకా ఏరో దేశం వెళ్ళిపోయి కష్టపడుకొని అక్కడికి మాకు బోటు ఉంది, ఆ బోటుని తెచ్చుకొని ఈ బంగ్లాలో పెట్టుకోవడాకనే అవుతుంది ఆ చెడ్డ కడితే. అలాగా మా ఓడి వచ్చిన దాకా మాకు పేస్ ఉంది, అక్కడ వచ్చిన బంగ్లా ఉంది, అందులో పెట్టుకుంటాము అనేసి ఒక ధైర్యం ఉంటుంది. లేదు ఆ బోట్ అక్కడ ఉందో అక్కడ బీచ్ని ఉగ్గేసి ఎట్టేని వెళ్ళిపోయి సంవత్సరము 6 నెలలు 7 నెలలు ఒక ఊర్లో ఉండిపోయాడు, అదే ఉంటుంది, పోతుంది అని అనుకుంటే అలా పోవడమే. 15,000ది ఒక జీపీఎస్ని బట్టి 200 మైళ్ళు 300 మైళ్ళకి వెళ్తారు. అక్కడ నుండి జీపీఎస్ కంపార్సన్ బట్టి మన ఒడ్డుకు వస్తారు. ఒడ్డుకు మరి అది ఆగిపోయిందంటే మాలికి వెళ్తారో దరికి వస్తారో తెలదు. బిల్డింగులు లేవి,
బిల్డింగులు లేక కమ్మల తప్ప వేసుకున్నాము. కమ్మల తప్ప వేసుకుంటే మా పక్కన రోడ్డు వైపు పక్కన వేసుకున్నాము. రోడ్డునేది మట్టి రోడ్డు. వర్షం వస్తే మా తప్పలు తోచిపోతున్నాయి. ఆయనకి ఆదుకున్న వాళ్ళు లేలి రోడ్లు వేస్తామని ఆదుకోనాకు ముందుకు వచ్చేవారు వాళ్ళు లేలి. మాకు పెద్దలు అయితే ఉన్నారు కానీ మాకు ఉపకాయం చేసిన పెద్దలు ఎవరు రాలేదు ముందుకు. ఈ వ్యాపారం వచ్చింది. ఈ బీచ్ ఒడ్డుని రోడ్ వేయాలో నైట్ వేయాలో ఈ బోర్ వేయాలని కూడా తెల్లేదు. ఊర్లోని ఒక బోర్ వేస్తే 40,000 రూపాయలు కూడ తీసుకొని వాళ్ళ మొత్తాన్ని కరవాకుని మత్స్యకారుకులు ఏటలకి వెళ్ళి వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేకపోతే పైపులు లాగించుకున్నాం. 40,000 సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోను. బాగానేనప్పుడు మళ్ళీ మామే 150 ఖర్చు పెట్టుకొని మళ్ళీ బాగు చేసుకోవాలి. అవి బాగు చేయి నాకు వచ్చిన వాళ్ళు ఎవరినేరి కరవాకొడ్డుకు కరెంట్లు వేసుకోవడానికి కూడా తంబం ముక్కనేది. అయితే మీకు ఇప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ చూస్తే ప్రధానంగా ఈ ఏరియా అంతా కూడా ఎటువంటి మౌలిక వసతులు ఇక్కడ మాకైతే కనిపించట్లేదు. అసలు ఇక్కడ చూసుకుంటే రోడ్డు కూడా సరైన రోడ్డు కూడా లేదు. అలానే చూస్తే కనీసం కరెంటు కూడా సదుపాయం లేనటువంటి ప్రాంతం ఇదంతా కనిపిస్తుంది. ఇదంతా మీరు ఏ విధంగా ఉండగలుగుతున్నారు? రాత్రి కూడా ఇక్కడ ఉంటారా? అలాగూ 3,000 రూపాయలు ఒకే నైటి, 3,500 రూపాయలు దొక్క నైటి, 300 రూపాయలు దొక్క నైటి, 15,000ది ఒక బ్యాటరీ కొనుక్కొని అలాగ చేతికి నైట్లు వెలిగించుకొని దారిని వచ్చి పోతున్నాము. ఆ సామాన్లు పట్టుకొని వచ్చు. నైట్ నేది ఏ తంబం నేదో నైట్ నేదో కరెంట్ నేదో నీళ్ళు సైపాయం నేది. దేశాలంటే వెళ్ళి చచ్చిపోతున్నాము. సముద్రంలోనూ మరి మత్స్యకారులు కట్టాకే చచ్చిపోతున్నాము. మనం 4 రోజులు 5 రోజులు వస్తున్నాము. 5 రోజులు 6 రోజులు ఉంటే మరి కట్టాలకే చచ్చిపోతున్నాం మనుషులు. మాకు తల్లి ఎవడ తండ్రి రావడం మాకు ఆ జట్టి ఉంటే ఇవాళ వచ్చినాక కట్టే కొత్తాం కదా అని తోడొచ్చు. ఈ కట్టాల్లో తెరాల్లోనే చచ్చిపోతున్నాము. పిల్లలు గోల వెళ్ళిపోతారు. గోలు మన గోతలు వెళ్ళిపోతున్నాడు. ఆ బాబు చేస్తాడంటే ఏ బాధ అనేది జట్టి కడతాడు. మా అప్పుడు కానుకోతున్నాం. మా జట్టి గురించి మా బాధపడుతున్నాం. మర్చిపోవాలి చింతపిల్లని చింతాడు పట్టణం ఇది. ఖచ్చితంగా తక్కువ ఊరికన్నా పెద్ద ఊరు ఇది. మళ్ళీ కేటు చేస్తామ్మా మాకేంటి మర్చిపోవాలి కేటు చూడనేదా బాబు. ఈయన బాధపడుతున్నా మత్స్యకారుల గురించి రూల్ అయితే ఆడ మత్స్యకారుల గురించి అంత బాధపడాలి అతను. అంత కూర పేడ మున్న ఆడికి వేసాం ఓట్లు నెక్కిని గెలిపించాము. మరి చెప్తాడని మాకేటి చూడండి మరి అతను. మళ్ళీ కేటు చేస్తాం అతను జట్టి సరే అయిపోద్ది అన్నాడు. కట్టేస్తాను అన్నాడు. ఈ సంవత్సరం నోపులోనే 7 దానికి కీరు చేసేస్తాను అన్నాడు. కన్యాకుమారి ఎంత కొద్దిగా కానీ అంత జట్టీలు కట్టేస్తున్నాడు. కన్యాకుమారిలో 2వ జోడీలకి 3వ జోడీలకి జట్టి అయిపోయింది అక్కడ. మరి ఎంత ఊరు కోదా చింత పట్టణం కోదా చింతపల్లి అంతే. అబ్బో మరి ఒక రకానికి కారణం లేదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.